Hello everyone, welcome to Neo Mentors Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ చూద్దాము. విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ బయోడైవర్సిటీ, సెలాన్, ఫ్రాగ్మౌత్, కాపర్స్మిత్, బార్బెట్ ఇవన్నీ పక్షుల పేర్లు. ఏవో ఏలియన్ నేమ్స్ అనుకున్నారు కాబట్టి సో ఇవన్నీ పక్షుల పేర్లు, ఇలాంటి అప్పుడప్పుడు ఇస్తుంటాడు. అలాగే ఈరోజు టాపిక్ మనకి ఎవరో ఒక స్టూడెంట్ అడిగారు, యూనికార్న్ కంపెనీ గురించి చెప్పని. డెఫినెట్గా మనకి ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కూడా. భారతదేశంలో 2023కి సంబంధించి దాదాపుగా మనం 100 యూనికార్న్ కంపెనీలు దాటాం. సాధారణంగా యూనికార్న్ అంటే ఒకే కొమ్ము కలిగినటువంటి గుర్రాన్ని యూనికార్న్ అని అంటారు. అయితే ఇక్కడ మన యూనికార్న్ అంటే ఏంటంటే $1 బిలియన్ వాల్యూస్ ఉన్నటువంటి కంపెనీలను యూనికార్న్ కంపెనీలు అని అంటారు. అంటే సాధారణంగా 1 బిలియన్ అని అనగానే ఆ టైంలో యూనికార్న్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు రూపాయి విలువ ₹75 ఉంది కాబట్టి 7,500 కోట్లు. ఇప్పుడైతే అది 8,200 కోట్లు ఎంత అవుతుంది అంటే అటు ఇటుగా ₹82 ఉంది. ఒక ₹10 అది మారచ్చు. సో ఒక కంపెనీ తాలూకా మార్కెట్ విలువ 82,000 కోట్ల రూపాయలు అయితే దాన్ని యూనికార్న్ కంపెనీ అని అంటారు. దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి 100 యూనికార్న్ కంపెనీలు కలిపితే వాటి యొక్క విలువ 25 లక్షల కోట్లు. ఇందులో బైజూస్ కూడా ఉంది. అయితే ఈ యూనికార్న్ కంపెనీలు ఒక సంవత్సరానికి చాలా అద్భుతమైనటువంటి వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయి. ఈవెన్ అమెరికా, యూకే ఇంకా ఇతర దేశాల్లో ఉన్న యూనికార్న్ కంపెనీల కన్నా ఈ యూనికార్న్ కంపెనీలు చాలా బాగా ఎదుగుతున్నాయి. సో డెఫినెట్గా ఎవరైనా కూడా స్టార్టప్ పెట్టిన వాళ్ళ యొక్క కళ వాళ్ళ కంపెనీని యూనికార్న్ కంపెనీగా మార్చడం అనేటటువంటి. సో ఇలాంటి యూనికార్న్ కంపెనీలు మన దేశంలో చాలా ఉన్నాయి. మీరు చూసుకుంటే మేక్ మై ట్రిప్, ఓయో, బైజూస్, Dream11 మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. 1 or 2 యూనికార్న్ కంపెనీస్, అర్బన్ కంపెనీ, లిషియస్, ఇలాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అయితే యూనికార్న్ కంపెనీ అంటే ఏంటంటే సాధారణంగా ప్రైవేట్ కంపెనీ అవుతుంది. ఇది $1 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీలు. ఈ కంపెనీలు చాలా క్రియేటివ్ సొల్యూషన్స్ని, కొత్త కొత్త బిజినెస్ మోడల్స్ని అందిస్తుంటాయి. ఉదాహరణకి ఉబర్ చూడండి, ఇది ట్రాన్స్పోర్టేషన్ రంగంలో, రవాణా రంగంలో చాలా కొత్త అంశం. దీన్ని అగ్రిగేటర్ అని అంటారు. అంటే ఏంటిది, ప్రయాణించడానికి సంబంధించి ఈ ఆటోస్ కానీ, క్యాబులు కానీ, ఈవెన్ ఇప్పుడు బైక్లు కూడా వచ్చేసాయి. వీటికి ఒక కరెక్ట్ ధర, అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలో దాన్ని బట్టి ధరను క్యాలిక్యులేట్ చేసేసి మీకు వాహనాలను అందిస్తూ ఉంటారు. ఇందులో చాలా కంపెనీలు ఉన్నాయి. ఎడ్యుటెక్ కంపెనీలు ఉన్నాయి, ఎడ్టెక్ కంపెనీస్ అంటే ఎడ్యుకేషన్ ప్లస్ టెక్నాలజీ, అలాగే ఫిన్టెక్, ఫైనాన్షియల్ ప్లస్ టెక్నాలజీస్, B2B బిజినెస్ కంపెనీస్, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి యూనికార్న్ కంపెనీస్లో ఉన్న రంగాలు. మే 2023 నాటికి దాదాపుగా భారతదేశంలో 108 యూనికార్న్ కంపెనీలు ఉన్నాయి. వాటి మొత్తం విలువ $340 బిలియన్ పైగా. ఇది మనకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్. అయితే వీటి తాలూకా ఫీచర్స్ కనుక మీరు చూస్తే ఇది చాలా డిస్రప్టివ్ ఇన్నోవేషన్, అంటే చాలా కొత్త ఆవిష్కరణలతో వచ్చేటటువంటి కంపెనీలు. ఉదాహరణకి మీకు ఉబర్ ఉందనుకోండి, చాలా కొత్త ఆవిష్కరణ అది. అలాగే మనకి స్విగ్గీ ఇంకా యూనికార్న్ కంపెనీ అవ్వలేదు నాకు తెలిసి, అవుతుంది త్వరలో. సో అది కూడా మన ఫుడ్ని డెలివరీ చేయడానికి చాలా కొత్త అంశం ఇది. అలాగే బైజూస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్టెక్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, బట్ ఇప్పుడు కొంచెం ఇబ్బందిలో పడింది. సో ఇలా చాలా కొత్త రకమైనటువంటి ఆవిష్కరణలతో ముందుకు వస్తారు. అలాగే చాలా ఎక్కువ టెక్నాలజీ ఉంటుంది. మీరు ఉబర్ చూడండి, మీరు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి మీ కాళ్ళ దగ్గరికే కారు వస్తుంది. ఒకప్పుడు ఆటోలు తెచ్చుకోవాలంటే వెళ్ళి బేరమాడి హైదరాబాద్లో చాలా గందరగోళంగా ఉండేది. ఉబర్, ఓలా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా జరిగిపోతున్నాయి. అలాగే వీళ్ళు ఎక్కువగా కన్జ్యూమర్ అంటే వాడేటటువంటి వినియోగదారుని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అలాగే అందరికీ అఫోర్డబిలిటీలో ఉంటాయి, అందరూ కొనుక్కోదగినటువంటి సేవలు లేదా వస్తువులు ఇలా ఉంటాయి. ప్రైవేట్ ఓన్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్తోనే పనిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి యూనికార్న్ కంపెనీస్కి సంబంధించినటువంటి లక్షణాలు. అలాగే భారతదేశంలో చూస్తే కనుక అమెరికా, చైనా తర్వాత ఎక్కువగా యూనికార్న్ అలాగే స్టార్టప్ కంపెనీలు ఉన్నటువంటి దేశం మనది. సో 3rd లార్జెస్ట్ కంపెనీ. డెఫినెట్గా 2021 కల్లా 44 మాత్రమే యూనికార్న్ కంపెనీలు సాధించినటువంటి భారతదేశం తర్వాత కాలంలో 83కి వెళ్ళింది. ఇప్పుడు దాదాపుగా 108కి వెళ్ళింది. సో ఈ యూనికార్న్ కంపెనీస్లో మనకు వస్తున్నటువంటి చాలా అద్భుతమైనటువంటి వృద్ధి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా భారతదేశంలో మనకున్న మార్కెట్లో వాళ్ళు వేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్లానింగ్స్ కావచ్చు, అలాగే మనకున్నటువంటి కొన్ని పరిస్థితుల రీత్యా ఉన్నటువంటి కొన్ని కారణాలు కూడా కావచ్చు. ఎందుకంటే భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఇదంతా మార్కెటే. మీరు సింపుల్గా ఆలోచించండి, 140 కోట్ల మందికి మనం ప్రతి నెల ఒక
రూపాయలు ఉన్న ప్రోడక్ట్ అమ్మగలిగాం అనుకోండి, 1400 కోట్లు వచ్చింది కంపెనీకి. కాకపోతే అదే ప్రోడక్ట్ అనేటటువంటిది ఇంపార్టెంట్. సో అలాగే కనుక మీరు చూస్తే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మనకి కొన్ని ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్లో కనుక మనం చూస్తే యూనికార్న్ కంపెనీస్కి, స్టార్టప్స్కి సంబంధించి స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజెస్ అని ఒకటి పట్టుకొచ్చారు. అంటే అందులో ఆవిష్కరణలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ప్రభుత్వం దాన్ని సహాయం చేస్తుంది. మంచి మంచి స్టార్టప్లకు అవార్డులు ఇస్తున్నారు. ఈవెన్ స్టార్టప్ ఇండియా అనేటటువంటి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చారు, స్టాండప్ ఇండియా. అలాగే రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టార్టప్లను అనుసరించి వాటికి ర్యాంకింగ్స్ ఇచ్చారు. షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం పెట్టారు. ఈవెన్ కొత్త కొత్త ఆలోచనలతో ఉన్నటువంటి స్టార్టప్ని డిస్ప్లే చేయడానికి ప్రారంభ్ అనేటటువంటి ఒక సమ్మిట్ను కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. అయితే మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి యూనికార్న్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువగా సేవా రంగంలో ఉన్నాయి, B2B ఉన్నాయి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నాయి తప్ప ఇంకా మిగతా రంగాల్లో రాలేదు. ముఖ్యంగా మీరు కనుక స్పేస్లో కనుక మీరు తీసుకుంటే, అంటే స్పేస్ సెక్టార్లో కనుక మనం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా $4,400 బిలియన్ మార్కెట్ ఉంది. కానీ భారతదేశం తాలూకా వాటా ప్రపంచ స్పేస్ మార్కెట్లో కేవలం 2% మాత్రమే. సో ఇందులో చాలా ఇన్నోవేషన్స్ని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా వాటికి కొంత పెట్టుబడి కూడా అవసరం. ఎందుకంటే ఒక రాకెట్ ఇలాంటి వాటి మీద మనం ఎక్కువగా పరిశోధనలు చేయాలంటే అంత ఈజీ విషయం అయితే ఏం కాదు కదా. సో కాబట్టి ఆ రకంగా మనము గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, అలాగే ఇంకా మనకి స్కోప్ ఉన్నటువంటి రంగాల్లో స్పేస్ సెక్టర్ కూడా చాలా ముఖ్యమైనది. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఇస్రో కూడా ప్రైవేట్ సంస్థలకి ఈ ఇస్రో తాలూకా దీన్ని వాడుకోవచ్చు అని కూడా ఒక ఇనిషియేటివ్ను మొదలుపెట్టడం జరిగింది. సో అందులో భాగంగా మీరు చూడొచ్చు. అయితే 2014లో కొంచెం దానికి దగ్గరగా కాదు కానీ స్టార్టప్ల మీద అయితే పెద్దగా క్వశ్చన్స్ ఏం రాలేదు ఇప్పటివరకు. వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటి అనే దానిపైన మాత్రం ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో దాని తాలూకా ఆన్సర్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే సక్సెస్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమము, స్కిల్ ఇండియా కార్యక్రమము విప్లవాత్మక కార్మిక సంస్కరణల విజయంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని తార్కిక వాదనలతో చర్చించండి. రాయండి 150 పదాలు. సో ఇది యూనికార్న్ గురించి చాలా చిన్న టాపిక్, బుజ్జి టాపిక్. మరొక కొత్త టాపిక్తో